ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే పాత సంవత్సరం యొక్క వీడుకోలతో పాటు స్వప్న మాత్రంగానైనా ఏదైనా బలహీనత ఉందో దానిని వదిలి మరియు ఉత్సాహ ఉల్లాసాలతో గుణాలను ధారణ చేసి దృఢ సంకల్పం చేయమంటున్నారనమాట. దాని గురించి ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాము. మహావాక్యాలు. బామ్దాద పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలందరూ సంతోషవంతమైన ముఖంతో కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులో బామ్దాద నిండి ఉన్నారు. పిల్లలు ఎలాగైతే స్నేహమైన విమానంలో వచ్చారో అలాగే బామ్దాద కూడా పిల్లల యొక్క స్నేహమూర్తిని చూసి సంతోషిస్తున్నారు. ఓహో స్నేహి పిల్లలు, ఓహో ప్రతి బిడ్డ యొక్క మస్తకంలో సంతోషం యొక్క మెరుపు కనిపిస్తుంది. అయితే బాబా ప్రతి ఒక్క సంతోషవంతమైన బిడ్డను చూసి బాబా కూడా మనసులో పాడుకుంటున్నారు, ఓహో పిల్లలు ఓహో అని. ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న బిందువైన ఆత్మ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి మనసులో మనోభిరాముడు కనిపిస్తూ ఉన్నారు. బాబ్దాద కూడా ప్రతి బిడ్డను చూసి సంతోషిస్తున్నారు, మరి మనసులో ఓహో పిల్లలు ఓహో అనే పాట పాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మనసులో స్నేహం నిండి ఉంది. ఈరోజు అందరూ పాత సంవత్సరానికి వేడుకలు ఇచ్చేసి కొత్త సంవత్సరము కళ్ళల్లో నిండి ఉంది. బాబా డిసెంబరు 31న వచ్చి చెప్పారన్నమాట 2013లో. అయితే బాబ్దాదా అడుగుతున్నారు, అందరూ ఈ రోజు మీలో ఏదో ఒక విశేషతను ధారణ చేశారా అని. మరి సాధారణతను వదిలేశారా? కొత్త సంవత్సరం కదా, కొత్త సంవత్సరంలో మీలో ఏదో ఒక విశేషత పురుషార్థ జీవితంలో అవసరమైనది సంకల్పంలోకి స్మృతిలోకి తీసుకువచ్చారా అని బాబా అడుగుతున్నారు. పాతది వదిలేసి కొత్తది ధారణ చేశారా? ప్రతి ఒక్కరు మీ సంస్కారంలో కొంచెం కొత్తదనం గురించి ఆలోచించారా? కొత్త సంవత్సరం వస్తుంది కదా, పురుషార్థంలో కొత్త ధనం గురించి ఆలోచించారా లేదా అని అడుగుతున్నారు బాబా. లేదా ధారణ చేశారా? వదలటం కూడా వస్తుంది, ధారణ చేయటం కూడా వస్తుంది కదా. అయితే బాబ్దాదాకి ప్రతి ఒక్కరి ముఖంలో ఇప్పుడు ఈ సమయంలో స్నేహం యొక్క మిలనం యొక్క మెరుపు కనిపిస్తుంది. మీరందరూ కూడా ఈ రోజంతట్లో కొంచెం వదిలారు, కొంచెం ధారణ చేశారు కదా. అయితే బాబ్దాదా ఎక్కువ మంది పిల్లలను ఈ సమయంలో సంతోషవంతంగా ఉన్నట్లు చూస్తున్నారు, మరియు ఏ పాట పాడుతున్నారు, ఓహో పిల్లలు ఓహో అని. ఈరోజు ప్రతి బిడ్డ కొన్ని వదలాలి కూడా, మరియు కొన్ని కొత్త గుణాలు కూడా ధారణ చెయ్యాలి. కొన్ని వదలమంటున్నారు, ఏం వదలమంటున్నారు? బలహీనతలు. కొన్ని ధారణ చేయమంటున్నారు, ఏంటి? దైవీ గుణాలు. అయితే ఏం వదలాలి, మరి ఏం తీసుకోవాలో ఆలోచించండి. బామ్దాద పిల్లలందరి ముఖంలో సదా నిశ్చింత చక్రవర్తి యొక్క మెరుపు చూడాలనుకుంటున్నారు. ధ్యాస ఉంది, కానీ ఈ విశేష రోజున మనసులో కొన్ని వదలాలి కూడా, మరియు కొన్ని ధారణ చెయ్యాలి కూడా. చేయగలరా? బాబా అడుగుతున్నారు. అయితే చెయ్యగలం కాదు, చేస్తాం అనేవారు చేతులెత్తండి. ఇప్పటి నుండి అందరి మస్తకంలో ఉల్లాసం యొక్క ఆలను చూస్తున్నారు. ఇప్పటి ఈ ఉల్లాసం సదా ఉండాలి. ఈ ధ్యాస విశేషంగా పెట్టుకోవాలి. మీ మనసులో ఏదో ఒక ఉత్సాహ ఉల్లాసాలను తీసుకురండి.
ఆ ఉల్లాసం సదా ఉందా లేక మారిపోతూ ఉందా అని పరిశీలించుకుంటూ ఉండాలి. బాబ్దాదా కోరుకునేదే ఇదే. ఎప్పుడు కూడా ప్రతి బిడ్డ యొక్క ముఖంలో ఉల్లాసం ఉండాలి. సదా ఏదో ఒక గుణాన్ని ధారణ చేసి ఉల్లాసం ఉండాలి అని అంటున్నారు బాబా. అది సదా ఉంటుందా లేదా మాయమైపోతుందా అని బాబా అంటున్నారు. గుణాలను ధారణ చేస్తే అవగుణాలు సమాప్తి అయిపోతాయి కదా. బాబ్దాదా సంతోషిస్తున్నారు. పిల్లలందరూ ఏదో ఒక విశేష బలహీనత వద్దు అనుకుంటున్నా కానీ వచ్చేస్తుంది. ఆ సంకల్పాలను ఈ రోజు నుండి మరి ఇప్పటి నుండి దృఢ సంకల్పం చేసి వదలగలరా అని బాబా అడుగుతున్నారు. వదలగలము అనేవారు చేతులెత్తండి. మంచిది, చేతులైతే ఎత్తుతున్నారు, ధైర్యం పెట్టుకున్నారు. బాబా సహాయం మీ వెంటే ఉంది అని బాబా అంటున్నారు. అయితే ఇంకా 2 days ఉంటుంది ఈ మురళి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చెప్పడం జరిగింది కొత్త సంవత్సరం గురించి. మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఇది ఫస్ట్. ఓం శాంతి.